నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. నేను చందు. సినిమా ప్రమోషన్ కోసం రకరకాల జిమ్మిక్కలు చేస్తుంటారు. అందులో భాగంగా కొన్ని తప్పులు కూడా చేస్తుంటారు. టాలీవుడ్లో ఒక యంగ్ హీరో చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అతని టీవీ యాక్టర్ ప్రభాకర్ తనయుడు చంద్రహాస్. ఆ ఇష్యూపై మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు ఇవాళ ప్రైమ్ లైన్ స్టూడియోలో సీనియర్ ఫిల్మ్ క్రిటిక్ రామనారాయణ రాజు గారు. రామనారాయణ రాజు గారు నమస్కారం, వెల్కమ్ టు ప్రైమ్ లైన్ స్టూడియో అండి. అదేవిధంగా సీనియర్ అనలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు ఉన్నారు. శ్రవణ్ కుమార్ గారు నమస్కారం, వెల్కమ్ అండి. అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ వడ్లమాని దుర్గా గారు ఉన్నారు. దుర్గా గారు నమస్కారం, వెల్కమ్ టు ప్రైమ్ లైన్ స్టూడియో. అందరికి కూడా మరొకసారి నమస్కారాలు. ముందుగా శ్రవణ్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. శ్రవణ్ గారు, ఈ మధ్య కాలంలో మన ప్రభాకర్ గారు తనయుడు చేసినటువంటి పాట లేదా కొన్ని కామెంట్స్ వైరల్ అవుతూ ఉన్నాయి. అంటే అక్కడ ఉన్న వాళ్ళు చాలామంది కూడా ఏం మాట్లాడలేదు. తర్వాత ఇప్పుడు చాలామంది ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. ఎందుకు అప్పుడు సైలెంట్గా ఉన్నారు? ఏమంటారు? ఈ రోజుల్లో సినిమాకు ప్రేక్షకుడు రావడం చాలా కష్టంగా ఉంది, అది ఒప్పుకోవాల్సిందే. దానికోసం సినిమా ప్రొడ్యూసర్ల టీము, డైరెక్టరు, సరే మీద వేసుకున్న ఆర్టిస్టులు, హీరోలు ఎవరైనా సరే చాలా రకమైన టెక్నిక్స్ ప్లాన్ చేస్తుంటారు. క్యాంప్ గేను, రకరకాల ప్రమోషన్లు చేయడం తప్పేం లేదు. కానీ చీఫ్ టెక్నిక్ తోటి, ట్రిక్స్ తోటి బూతుని నేను మాట్లాడితే వైరల్ అవుతుంది, దాని ద్వారా నా సినిమా రికగ్నైజ్ అయితే అనేటువంటి ఒక ఫాల్స్ ప్రిస్టేజ్ తోటి ఈ విధంగా చేసి ఇప్పుడు తగదునమ్మా అనుకుంటూ ఏదో ఈరోజు అంటే నిన్నటి దాకా దాన్ని సమర్థించుకుంటూ నేను సారీ చెప్పను, నేను కరెక్టే మాట్లాడాను, రకరకాల విన్యాసాలు చేశారు. ఇప్పుడు సీరియస్ సినిమా పోతుందన్న డౌట్గా ఉన్నప్పుడు లేదా ఎందుకు వచ్చాడు కానీ ఇప్పుడు ఏదో పాశ్చాత్తాపడుతూ ఏడుస్తున్నట్టు ఏదో చెప్తున్నట్టు కనిపిస్తూ ఉంది. సరే, అది వ్యక్తిగత విషయాల్లో మనం లోతుల్లో వెళ్లకుండా ఇట్లా ప్రతి ఒక్కరూ చీఫ్ టెక్నిక్స్ స్టేజ్ మీద ఏదో మాట్లాడదాము, ఏదో పాట, ఏదో బూత్ మాట్లాడుతాను, ఏదో వాళ్ళు ఇదో కొట్టుకున్నట్టు యాక్టింగ్ చేస్తాను, అటెన్షన్ క్రియేట్ అవుతుంది అనుకుంటున్నారు. కానీ ఏదైనా సభ్య సమాజం యాక్సెప్ట్ చేసిన రేంజ్లో వెళ్ళాలి. మనకున్న చట్టాలు ఏదైతే లిమిట్స్ ఉన్నాయో ఆ లిమిట్స్లోకి వెళ్ళాలి. అది విడిచేసి మమ్మల్ని ఎవరు ఏమన్నారు, సోషల్ మీడియాలో సెన్సారింగ్ లేదు కదా, మా టెక్నిక్లు మేము ప్లే చేసుకుంటామని దిగజారితే ఏమవుతుందంటే బొమరాంగ్ అవుతుంది. ఇప్పుడు సినిమాకు నేను ఒక సినిమా గురించి నెగిటివ్గా మాట్లాడాలంటే కొంచెం ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే సినిమా ఎంతో కోట్ల రూపాయలు పెట్టి సినిమాని ఇప్పుడు నేను అది అనకూడదు. ఎందుకంటే ఇప్పుడు ప్రేక్షకుడు రావట్లేడని ఏడుస్తూ ఉన్నాడు. అంటే పాట ఎంత బూతుంటే సినిమాలు ఏం బూతుందో అనక ప్రాపగండానికి వెళ్ళిపోయారు. అంటే ఒక్కొక్కసారి మనం అనుకున్నదే, మనం చేసిందే కర్మ మనకు ఎమ్మటే రిటర్న్ అవుతుందని చెప్పేసి దీన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. ఏదైనా సరే ఏదో తెలుసో తెలియక అప్పుడు చంద్రహాస్ మళ్ళీ మాట్లాడుతూ చెప్పింది ఏంటంటే, నేను అంటే అక్కడ ఎవరికి తెలియదు నేను ఈ పదాలు వాడుతున్నాను, అవన్నీ డ్రామాలండి. వీటిని గెస్ట్లకి అందరికీ తెలుసు, వాంటింగ్లీ చేశారు, అదంతా డ్రామా. మనం సరే అదో మనం సాక్ష్యాలు ఉండవు కాబట్టి వితండవాదం వింతవాదం చేయలేం. కానీ తెలవకుండా చేస్తారు, ఆయనకు తెలవకుండా చేస్తారు, తండ్రికి తెలవకుండా చేస్తారు అనేది అబద్ధం. అది సో అట్లయినా సరే చేయకూడదు. చేసిన తర్వాత దాన్ని సమర్థిస్తున్నారు, ఆ డైరెక్టర్ సమర్థిస్తున్నారు, ఆ కన్నతండ్రి సమర్థిస్తున్నాడు. పైగా మనం ఒక ప్రైవేట్ డిబేట్లో చూసాం, నాకు ప్రేక్షకులు అయితే ఫ్యాన్స్ కూడా నన్ను సమర్థిస్తున్నారని చెప్పి ఊగదంపుడు ఏదో చేస్తున్నాడు. ఎవరూ యాక్సెప్ట్ చేయరు. ఎవరైనా సభ్య సమాజంలో నేను ఒక ప్రశ్న అడగదలుచుకున్నాండి. ఏంటంటే, నీవు ఇంట్లో కూర్చొని బూతులు మాట్లాడతావా? నువ్వు ఇంట్లో మీ ఫ్యామిలీతో కూర్చొని అశ్లీలం చూస్తారా? చూడరు కదా. మరి స్టేజ్ ఎక్కి ఒక రెస్పాన్సిబిలిటీ స్టేజ్ ఎక్కినప్పుడు వేదికల మీద నువ్వు ఎట్లా బహిరంగంగా బూతు మాట్లాడతావు? ఆయన ఏమడుగుతున్నాడంటే, మీరు బూతు మాట్లాడరా, మీరు ఎప్పుడు వినలేదా పదాలు? వింటూ ఒక స్టేజ్ మీద మాట్లాడతామా? మనం ఒక బాత్రూంలో ఎలా ఉంటామో, బెడ్రూమ్లో ఎలా ఉంటామో, పూజ రూమ్లో ఎలా ఉంటామో ఒక వేరియేషన్స్ ఉన్నాయి. నువ్వు బయట ఎవరో ఎక్కడో అనామికంగానో ఓవరాల్గా మాట్లాడిన బూతును తీసుకొచ్చి స్టేజ్ మీద మాట్లాడతా, నేను సినిమాలో పెడతా, మీరు వినలేదా, నా తప్పు కాదని ఒక ఏదైతే చేస్తున్న ఫులిష్నెస్ ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడు చూడు, అక్కడ బాధ అనిపించింది. రైట్. దుర్గా గారు, సేమ్ క్వశ్చన్ అండి. అంటే ఒక స్టేజ్ మీద మాట్లాడేటప్పుడు ఎంత పద్ధతిగా మాట్లాడాలి? పాట అయినా సరే మా వాళ్ళు ఎవరికి తెలియదు, ఇక్కడ ఉన్న డైరెక్టర్స్కి ఎవరికి తెలియదు అంటున్నారు. సో ఆ రోజు వాళ్ళందరూ అక్కడ ఎందుకు సైలెంట్గా ఉన్నారు? ప్రమోషన్స్ కోసం ఎంతకైనా దిగజారుతారు, ఏం చెప్తారు? ఏంటి, సినిమా అనేది ఇప్పుడు ఎన్ని కుటుంబాలు దాని మీద ఆధారపడి ఉంటాయి. 24 క్రాఫ్ట్స్, ఒక నిర్మాత, ఒక దర్శకుడు, ఇంతమంది ఉన్నాక ఇందాక వారు చెప్పినట్టుగా చీప్ ట్రిక్స్ అవసరం లేదు. సినిమా బాగుంటే మీరు కనుక గమనిస్తున్నారు, ఈ మధ్య కంటెంట్ ఉండాలి, కంటెంట్ ఉంటే చిన్న సినిమా అయినా ఆదరిస్తున్నారు. అసలు సినిమాకి రావడానికే భయపడుతున్నారు ఖర్చులు చూసి. అలాంటిది మీ సినిమాకి రప్పించడానికి మీరు ప్రభాకర్ కొడుకు, అలాంటప్పుడు మీ తండ్రి నుంచి మీరు నేర్చుకుని ఉండాలిగా మంచి. ఆయన ఇన్ని సంవత్సరాలు ఆ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ఇక్కడ స్పాయిల్డ్ కిడ్ అయితను అనే డౌట్ వస్తుంది మనకి.
అంటే నడమంత్రపు సిరి అనేది పిల్లల్ని ఈ రకంగా చేయకూడదు అనేది నేను చెప్తున్నా. బికాజ్ నేను ఒక టీచర్గా పనిచేసా, ఒక లెక్చరర్గా పనిచేసా, ఒక జర్నలిస్ట్గా ఉన్నాను నేను. బికాజ్ మనకి పిల్లల సైకాలజీ అనేది సగం వాళ్ళు ఎందుకు తయారవుతారు అలాగా, తల్లిదండ్రులు చెప్పినా వినకపోవచ్చు. కానీ నేను నిన్న ఒక ఇంటర్వ్యూ చూశాను, అది మరి పాతదా కొత్తదా నాకు తెలియదు. నా కొడుకు యష్ లాంటి వాడు అంత స్థాయికి వెళ్తాడు, తండ్రి అలా అనుకోవడం తప్పు కాదు, కానీ ఖండించకపోవడం తప్పు. ఇప్పుడు నిజమే వాళ్ళు ఎవరికి తెలియదనే అనుకుందామండి అబ్బాయి ఆ పాట పాడతాడని, కానీ మధ్యలో మైక్ లాక్కోవాలి, తండ్రి చాపాలి, నాన్న ఇలా పాడకూడదు నువ్వు, ఇది సినిమా ఇండస్ట్రీ, నువ్వు ఎక్కడున్నావు, ఏ వేదిక మీద ఉన్నావు, ఇది పద్ధతి కాదు అని చెప్పాలి. చెప్పకుండా కొడుకుని సమర్థిస్తున్నట్టుగానే ఉంది ఆయన ధోరణి. ఇవాళ అబ్బాయి వచ్చి సినిమా రిలీజ్ అయ్యాక సినిమా హిట్టా ఫ్లాపా తెలియని స్టేజ్లో నేను మిగతా అంతకంటే మాట్లాడిన, ఎందుకంటే ఒక సినిమా మనం ఎప్పుడు కూడా ఫెయిల్ అవ్వాలని కోరుకోమండి, ఏ సినిమా అయినా. అంటే ఇక్కడ ఒక విషయం, చంద్రహాస్ అనే వ్యక్తి మాట్లాడిన ప్రభాకర్ గారు ఫోన్లో ఆయనతో ఇట్లానే ఒక చిట్చాట్లో మాట్లాడినా కూడా ఆయన చెప్పింది ఏంటంటే ఎన్నో రోజుల నుంచి చాలా డిప్రెషన్ ప్రెషర్లో ఉన్నాడు, చాలామంది దాన్ని టార్గెట్ చేస్తున్నారు, ఆ పదాలన్నీ అప్పుడు అలా వచ్చినాయి, బట్ నువ్వు నీలా దూసుకుపో అన్నట్టుగా కూడా, అంటే ఖండించకపోగా సపోర్ట్ సమర్థిస్తున్నట్టుగా ఉంది. ఇక్కడ ఒక పాయింట్ చెప్తాను, సారీ, డిప్రెషన్ లో ఉన్నాను, ఒక మర్డర్ చేశానంటే చట్టం ఒప్పుకోదండి, సమాజం కొంత ప్రెషర్లో ఉండవచ్చు, నిజమే కావాలి, కానీ నేను దానివల్ల క్రైమ్ చేస్తాను, క్రైమ్ ను సమర్థించడం మాత్రం సమంజసం కాదు. కరెక్ట్. నేనేమంటానంటే, ఏమండి డిప్రెషన్లో ఉన్నానని అప్పుడు అసలు సినిమా ఎందుకు చేశాడు డిప్రెషన్లో ఉండి? నెంబర్ 1. నెంబర్ 2, మీరు పబ్లిక్కి వచ్చాక రాళ్ళు వచ్చినా తీసుకోవాలి, పువ్వులు పడ్డా తీసుకోవాలి. మీకు ఇంకొకటి చెప్పనండి, ఎక్కువ నెగిటివ్ వస్తుంది కొన్ని సందర్భాల్లో, అది వచ్చినప్పుడు దాన్ని మనం నిభాయించుకునే శక్తి పిల్లలకి మనం చెప్పాలి. నాన్న ఇది ఇండస్ట్రీ ఇలాగే ఉంటుంది, సోషల్ మీడియా వచ్చాక మొత్తం సిస్టమ్ మారిపోయింది, అలాగని నువ్వు మారద్దు అని చెప్పి తండ్రి చెప్పాలి. అది చెప్పకుండా సమర్థిస్తున్నారంటే, అంటే బూతుల్ని మీరు సమర్థిస్తున్నారా? ఇది చాలా తప్పండి. మనం ఇందాక వారు చెప్పినట్టుగా మనం ఇంట్లో ఒక రకంగా మాట్లాడతాము, ఫ్రెండ్స్తో ఒక రకంగా మాట్లాడతాము, మనం ఒక స్టేజ్ మీదకి వచ్చినప్పుడు ఒకలా మాట్లాడతాము, ఇప్పుడు డిబేట్స్లో ఒకలా మాట్లాడతాం. మన భాష మారుతుంది. మన సంస్కారం ఎక్కడ కనిపిస్తుంది అంటే మన భాషలో కనిపిస్తుంది, మీరు వాడే పదాల్లో కనిపిస్తుంది. అసలు ఎవడు ఊహించాల అబ్బాయి అట్లా పాడతాడని. నేను అనేది ఏంటంటే, దాన్ని ఇంకా అందంగా మలిచి పాడి ఉంటే ఈరోజు చంద్రహాస్ అనే పిల్లాడు ఎక్కడో ఉండేవాడు, చేతిలో చేసుకున్నాడండి. బెటర్ లేట్ టైటిల్స్ కూడా ఈ మధ్య ఎక్కువ, అంటే యాటిట్యూడ్ స్టార్ అని. యాటిట్యూడ్ అంటే యాటిట్యూడ్ ఈజ్ ఎవ్రీథింగ్ అంటారు, కానీ యాటిట్యూడ్ అనేది ఎలా ఉండాలనేది ఎవరు మాట్లాడారు. యాటిట్యూడ్ అనేది ఈ రకంగా చూపించుకున్నాడు, అది తప్పంటున్నా. యాటిట్యూడ్ అని పెట్టుకున్నందుకు నీ యాటిట్యూడ్ చాలా బాగా ఉండాలి. ఇప్పుడు ఇంతమంది స్టార్ కిడ్స్ ఉన్నారండి ఇండస్ట్రీలో. మీరు తీసుకుంటే శ్రీదేవి కూతురు ఉన్నారు జాహ్నవి కపూర్, మన రామ్ చరణ్ ఉన్నారు చిరంజీవి గారు అబ్బాయి, బన్నీ ఉన్నారు, తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారు, ప్రభాస్ ఉన్నారు. లైవ్ ఎగ్జాంపుల్ అంటే అదే మూవీ దానికి సంబంధించి అక్కడే ఉన్నటువంటి సాయి కుమార్ గారు అబ్బాయి చాలా వినయంగా ఉంటారు. తను పాప అసలు అతను చప్పట్లు కూడా కొట్టలేదు, దాని మీద కూడా సఫర్ అయ్యాడు ఆ పిల్లాడు. నాకు సాయి కుమార్ గారు బాగా పర్సనల్ గా కూడా తెలుసు. ఆ అబ్బాయి చప్పట్లు కొట్టకపోతే దానికి ఈ అబ్బాయి ఏమన్నాడు తెలుసా చంద్రహాస్, ఆ చప్పట్లు కొట్టకపోతే అంతకుముందు అతని విషయంలో కూడా కొట్టలేదు, అలాగని యాక్సెప్ట్ చేయలేనట్టు కాదు అని ఇతను వాదించాడు ఈ అబ్బాయి. నేను అనేది ఏంటంటే మనం ఆపాదించకూడదు ఎవరికి. ఇప్పుడు మీ ఇంటెన్షన్ ఏంటో నాకు తెలియదు కదా, నేను జస్ట్ లైక్ దట్ మాట్లాడకూడదు. నేను చెప్తున్నది అది. ఏది ఏమైనా చంద్రహాస్ అనే అబ్బాయి ఇవాళ సారీ చెప్పాడండి. ఇదే మాట 4 రోజుల ముందు చెప్పుంటే సినిమా మీద ప్రభావం పడి ఉండదు. ఇవాళ సినిమా ఎలా ఉందో మనకు తెలియదు. ఆ సారీ కూడా ఎగ్జాక్ట్లీ తను ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో నేను అలా పాడి ఉండకూడదు అంటే ఇంకా కంపల్షన్లో చెప్పినట్టుగా ఉందండి. కాబట్టి అతను ఇప్పుడు ఇంకొకటండి, తన ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే ఇది పద్ధతి కాదు, ఖచ్చితంగా ఇది పద్ధతి కాదు. వాళ్ళ తల్లిదండ్రులు చెప్పాలి, అతను కౌన్సిలింగ్ ఇప్పించాలని మాత్రం నేను చెప్తాను. ఖచ్చితంగా మాట్లాడదామండి. రామనారాయణ రాజు గారు, ఈ సినిమా బరాబర్ ప్రేమిస్తా డైరెక్టర్ సంపత్ రుద్ర గారు ఆయన చేసిన వ్యాఖ్యలు ఏంటంటే, ఇక్కడ ఏవైతే పదాలు వాడారో అవి సినిమాలో ఉండవు, సో ఇలా మాట్లాడతారు లేదా పాడతారనే విషయం నాకు కూడా తెలియదని ఆయన అంటున్నారు. ఒక ఫిల్మ్ క్రిటిక్గా సీనియర్గా మీరు ఏం చెప్తారండి? యాక్చువల్గా ఏదైనా ఒక ప్రోగ్రామ్ ప్లాన్ చేసినప్పుడు దాన్ని డిజైనింగ్ ఉంటుంది, దాని ఆర్గనైజర్లు కావచ్చు, యాంకర్ కావచ్చు, లేదా సినిమాకు సంబంధించిన వాళ్ళు ప్రొఫార్మా తయారు చేసుకుంటారు. ఉదాహరణకు అబ్బాయి నేను పాట పాడతాను అని చెప్పి ఉంటాడు, కానీ ఆ పాట పాడతా అన్నప్పుడు అందులో లిరిక్స్ ఏంటి అని ఎవరు అడగరు కదా, అలాగే హీరో ఆఫ్ ది మూవీ కాబట్టి అలాంటి ప్రస్తావన ఉండదు. ఆ సాంగ్లో 1-2 పదాలు
దొర్లిన మాట వాస్తవం. అది ఓ వేదిక మీద అలా ఆయన పాడడం కూడా సరికాదు. అయితే ఇదంతా ఆ సెలబ్రిటీలు అంటే వచ్చిన సెలబ్రిటీలు గమనించే లోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆ మూమెంట్లో వాళ్ళు కూడా అరే ఈ అబ్బాయి ఇలా బూతు పదాలు వాడిండు అని గ్రహించే లోపే వాళ్ళు చప్పట్లు కూడా కొట్టేశారు. అయితే ఇప్పుడు నేనేమంటున్నా అంటే చంద్రహాసు తప్పుగా మాట్లాడాడనేది వాస్తవం. అతన్ని ఒక టార్చర్ అంటే ఇక్కడ 2 వర్షన్స్ అండి, ఎలా చూడాలి? ఇప్పుడు జేడి చక్రవర్తి గారు మాట్లాడారు, గెస్ట్గా వచ్చారు, బట్ అక్కడ నుంచి లేచి వెళ్ళిపోదాం అనుకున్న ఆ పదాలు విన్న తర్వాత అని మాట్లాడారు. బట్ అక్కడ చంద్రహాస్ చెప్పేది ఏంటంటే ముందే సపోర్ట్ చేసి ఇప్పుడు వెనక్కి ఇలా మాట్లాడుతున్నారు అని ఆయన అంటున్నారు. ఎవరి వర్షన్ ఎలా మనకు విజువల్గా వాటికి అన్నిటికీ సాక్ష్యాలు ఉన్నాయి. పాట పాడిన వెంటనే జేడి చక్రవర్తి పైకి వెళ్ళాడు, అబ్బాయిని అప్రిసియేట్ చేశాడు అనేది వాస్తవం. అయితే అందులో పదాలు కొన్ని దొర్లినాయి అనే విషయం చక్రవర్తి కూడా ఆ క్షణం వరకు గమనించి ఉండకపోవచ్చు. తను బయటకు వచ్చాక ఇది అంతా జరిగి ఉంటుంది. అప్పుడు అతను రియలైజ్ అయ్యి అయ్యో మనం అనవసరంగా ఉన్నామన్న భావన ఉండి ఉండొచ్చు. అయితే యాక్చువల్గా ఏమంటున్నంటే సినిమా ఫీల్డ్లో ఒక అప్కమింగ్ హీరో ప్రతి వారం నాకు ఉన్న సమాచారం ప్రకారం 7 నుంచి 12 సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. ఆ 12 సినిమాల్లో మన సినిమా మీద దృష్టి పడాలి అంటే సినిమా ప్రొఫెషన్ మనం కెరీర్గా తీసుకున్నప్పుడు ఇక్కడ కొనసాగాలంటే చాలా ఒత్తిళ్ళు ఉంటాయి. ఇంతకంటే ఎక్కువ వాళ్ళ ఫాదర్ ఈటీవీ ప్రభాకర్ ఎంతో ఒత్తిడికి గురయ్యాడు. నేను చూశాను కూడా, ఆయన ఈటీవీలో పనిచేస్తున్నప్పుడు ఆయన మీద ఎంత ప్రెషర్ వచ్చిందో కూడా చూశాను. అయితే ప్రెషర్ ఉన్నంత మాత్రాన ఇందాక మన మిత్రుడు అన్నట్టు వేరే ఇలా ఎక్స్ప్లెయిన్ చేయకూడదు. అంటే బూతు పదాలు వాడుతూ తన భావాన్ని వ్యక్తీకరించడం అనేది తప్పు. పైగా చేసిన తప్పు ఉంటే దాన్ని వెంటనే సరిదిద్దుకునే అవకాశం అనేక వేదికల మీద ఉంటుంది. నేను ఎవరిని ఉద్దేశించి అనలేదు కాబట్టి నేను ఎవరికి సారీ చెప్పను అని అనడం వల్ల ఆ అబ్బాయి నష్టపోతాడు తప్ప మరొకటి కాదు. అయితే ఒక్క సినిమా వాళ్ళు మాత్రమే సినిమా రిలీజ్ టైం అప్పుడు ప్రచారం కోసం అనేక విధాలుగా సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు అనడం సరికాదు. ఈ జబ్బు పొలిటీషియన్లకు కూడా ఉంది. ఇటీవల ఆంధ్రప్రదేశ్లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఒక అనుభవం ఉన్న పొలిటీషియన్ ఏం పదం వాడాడండి? మనం చెప్పుకుంటందుకు కూడా ఇబ్బంది పడాలి. అలాంటి పదం వాడినప్పుడు ఇదే సోషల్ మీడియాలో కావచ్చు, ఇప్పుడే కొందరు డిబేట్ పెడుతున్నారు, దాని గురించి అసలు చర్చ చేయలేదు. అతను నేను అనకుండా ఉండాల్సింది అన్నాడు తప్ప సారీ కూడా చెప్పలేదు. అలాగే ఒక కల్చరు మొత్తం అన్ని రంగాల్లో కల్చరు ఈ బూతు వాడడం అనేది ఒక ఫ్యాషన్గా మారింది. మీరు ఈ త్వరలో వస్తున్న ఒక సినిమాలో అందులో హీరో నాని, ఆ ట్రైలర్ చూస్తే మీరు షాక్ అవుతారు. ఈ పదాలు అంటే చంద్రహాస్ మాట్లాడిన మాటలు తక్కువే. రైట్. దానికి రేపు అందరూ ఏం సమాధానం చెప్తారో తెలియదు. అలాగే ఓటీటీ ప్లాట్ఫామ్ మీద వస్తున్న అనేక వాటిలలో వెంకటేష్ లాంటి హీరో చేసిన ఓటీటీలో ఒక దాంట్లో కూడా ఇలాంటి అసభ్యకరమైన ఒక పదాలు ఉన్నాయి. దీనికి ఎక్కడో ఒక చెక్ పెట్టాలి. ఒక విధంగా మీడియా వెంటనే అలర్ట్ అయ్యి బాబు ఇది నువ్వు తప్పు చేశావు లేదా పెద్ద మనిషి నువ్వు తప్పు చేశావు అని చెప్పడం కొంతవరకు అభినందనీయం. ఇలా చెప్పడం వల్ల ఇది పబ్లిక్లోకి వెళ్తుంది. పబ్లిక్లోకి వెళ్ళి పబ్లిక్ ఫైనల్గా వాళ్ళు ఒక నిర్ణయానికి వస్తారనుకోండి. వాళ్ళు చెప్పేది ఏంటంటే పబ్లిక్లోనే వాళ్ళే ఇలాంటివి మాట్లాడుకుంటున్నారు మేము చెప్తే, కానీ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ స్క్రీన్ అనేది చూస్తారన్న విషయం ప్రైవేట్ లైఫ్ వేరు, పబ్లిక్ లైఫ్ వేరు కదా. ఇప్పుడు చంద్రహాస్ అనే పిల్లగాడు ఇలా మాట్లాడాడు కాబట్టి మనం మాట్లాడుతున్నాం. ఎవడో రోడ్డు దగ్గర లేదా అమీర్పేటలోనో పంజాగుట్ట చౌరస్తాలో చెట్టు కింద నిలబడి మాట్లాడితే మనం డిస్కషన్ ఎందుకు పెడతాం? అంటే మీరు ఇచ్చే సందేశం కొన్ని వేల మందికి, పెద్ద హీరో అయితే లక్షల మందికి వెళ్తుంది కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి, ఒక జాగ్రత్తగా సందేశం ఇవ్వండి. సక్సెస్ కోసం ఈ తరహా సరికాదు అని మనం చెప్తున్నాం అంతే. రైట్. శ్రవణ్ గారు, చాలామంది అంటే సెలబ్రిటీస్ మీద ట్రోల్స్ అవుతూ ఉంటాయి, వాళ్ళు ఎవరు ఈ రకంగా రియాక్ట్ అవ్వలేదు, బట్ చంద్రహాస్ ఈ రకంగా రియాక్ట్ అయ్యారు, దానికి మీరేం చెప్తారు? చెప్తాను. ఏంటంటే ఇతను ప్రీ ప్లాన్గానే పాట పాడారు, అది టీంకి అందరికీ తెలుసు. ఇది నేను నా ఒపీనియన్. అది తెలియదు అని చెప్పడం అలా పాడిన తర్వాత కూడా మనకు మైలేజ్ వస్తుందని డిస్కస్ చేసుకున్న మాట వాస్తవం. కానీ వాటి గురించి లోతులోకి వెళ్ళాలి, ఎందుకంటే వాళ్ళ ప్రైవేట్ లైఫ్ వాళ్ళు. కానీ తప్పు జరిగి ఇంతమంది విమర్శిస్తున్నా కూడా దాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేయం. నేను సారీ చెప్పను, మనకి ఇంకా అపలాజోస్ వస్తున్నాయి, వాళ్ళు ఎవరో పాజిటివ్ కామెంట్స్ పెడుతున్నారు, ఇదంతా చేశారు చూడు, అక్కడ క్షమించకూడదని అనిపిస్తుంది. నేనేం చెప్తున్నా అంటే ఈ పదాలు ఎక్కడ లేని కాదు, అందరూ నాతోటి ఉన్నాయి, నేను కూడా మాట్లాడతా, మీరు కూడా ఎప్పుడు కోపం వచ్చి మాట్లాడతారు. మరి ఇంతమంది ట్రోల్ చేస్తే, మీరు అన్నారు ట్రోల్ చేస్తే కోపంతో మాట్లాడాడంటే, ఎక్కడో ట్రోల్ చేస్తే నువ్వు స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడేవేంటి? నేను గతంలో కూడా రెండు సందర్భాలు ఉదాహరిస్తాను. నేను
ఒకటి శ్రీకాంత్ అయ్యర్ గారు అని చెప్పి మన సినిమా ఆర్టిస్టు గాంధీ గురించి కాంట్రవర్షన్ చేసి ఒక డైలాగ్ మాట్లాడాడు. అవును. పృథ్వీ గారు అయిన ఒక ఆర్టిస్ట్ ఒక సినిమా నెగిటివ్ పొలిటికల్ తాను ఒక ఆర్టిస్ట్, మీ వ్యక్తిగత అభిప్రాయాలు కావచ్చు, అది నిజమే కావచ్చు, కానీ ఒక 3 కోట్లు 30 కోట్ల సినిమా తీసి ఒక ప్రొడ్యూసర్ అనేవాడు నిన్ను నమ్మి పెడితే మీరు స్టేజీలెక్కి మీరు ఇట్లా షాడీజాన్నో మీ వ్యక్తిగత ప్రయోజనాలను మీ కోపాలను పదిరిస్తే ప్రొడ్యూసర్ ఎట్టుకోవాలి. ఒక ప్రొడ్యూసర్ లాస్ అయి వెనక్కి వెళ్ళిపోతే రాబోయేటువంటి ఒక 20 మంది ప్రొడ్యూసర్ చచ్చిపోయినట్టు, ఆటోమేటిక్గా కిల్ అయిపోయినట్టు. ఒక ప్రొడ్యూసర్ లాభాలు తీసుకుంటే 4 ప్రొడ్యూసర్ కొత్తగా పుడతారేమో, కానీ ఒక ప్రొడ్యూసర్ లాస్ అయితే ఎవరైనా పలానాడు రోడ్డు మీదకి వచ్చాడరా, బెంజ్ కార్ నుంచి గుడిసెల్లోకి వచ్చాడా అని రావడానికి ఎవరు రాడు. అంటే దాన్ని నమ్ముకున్న కార్మికులు ఆగమైపోతున్నారు. అంటే స్టేజ్ మీద మాట్లాడుతున్నప్పుడు, ఒక రెస్పాన్సిబిలిటీ వేదిక మీద మాట్లాడుతున్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని ఆ రోజు చెప్పాను, ఈరోజు కూడా అదే చెప్తున్నాను. మీకు వ్యక్తిగతంగా కోపం ఉండవచ్చు, అది నిజమే కావచ్చు, అది బూత్ కావచ్చు, నాకు బూత్ నీకు కాకపోవచ్చు. ఆయన అదే అంటున్నాడు, బూత్ కూడా కాదు, అది నాకు కూడా తెలియదు అంటాడు. నీకు బూత్ కాకపోవచ్చు, కానీ నిన్ను నమ్మి పెట్టారు కదా. ఇప్పుడు రేపు పొద్దున ఎవరు నీతో సినిమా తీయడం ముందుకు వస్తారా? థియేటర్ రావడానికి వస్తున్నారా? ఇల్లంత బూత్ ఉంటుంది. ఫలితం ఇప్పుడే అనుభవిస్తున్నాడు, ఏడుస్తున్నాడు, చూస్తున్నాం. రేపు పొద్దున ఈయనతో సినిమా తీయడానికి ఎవరైనా ముందుకు వస్తారా? నేనైతే డౌట్ ఉంది. ఇట్లా చేతులారా అమాయకత్వంతో స్కిల్ చేసుకుంటున్నారు. పరిపక్వ అంటే ఎప్పుడు కూడా చెడు, కత్తి ఎప్పుడు కూడా ప్రమాదమే. చేతులుంటే ఎదుటోడు భయపడతాడు అనుకున్నా కానీ ఆ కత్తి నిన్నే పొడిచింది ఇప్పుడు ఆయనకు. సో మొత్తం మీద రెస్పాన్సిబిలిటీ లేకపోవడం, ఆయనకు సరైన గైడ్లైన్ లేకపోవడం, దాన్ని ఇంకా సమర్థించుకునే ప్రయత్నం చేయడమే నాకైతే చాలా గైడ్లైన్స్ లేదు అనడం తప్పు. ఎందుకంటే మీడియా అంటే సినీ మీడియా రంగంలోనే వాళ్ళ ఫాదర్ ఉన్నారు, ఆయనకు చుట్టూ వాతావరణం ఉంది, ఎలా పెరిగాడో ఆ వాతావరణం ఆ ఫ్లడ్ లైట్లలోనే పెరిగాడు. ఒకటి. రెండోది, మీరు ఇందాక చెప్పారు, ఇది వెనకబడి విమర్శలు చేయడం వల్ల అంటే ట్రోలింగ్స్ వల్ల ఏం కాదు అనడం తప్పది. ట్రోలింగ్స్ గురై ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఆ ఒత్తిడి, క్యారెక్టర్ని అసాసినేషన్ చేస్తారు. ఒక వ్యక్తి ఒక హీరో అవుదామని వచ్చాడు చక్కగా, సరే అది సినిమా బాగుంటే చూస్తారు, లేకపోతే లేదు. కానీ అతని క్యారెక్టర్ని, బాడీ షేమింగ్ని ఇన్సల్ట్ చేసి, అతని మాట తీరును తప్పుపట్టి, అతని హెయిర్ స్టైల్ని తప్పుపట్టి, డ్రెస్సింగ్ను తప్పుపట్టి మానసికంగా చంపినప్పుడు ఆ మనిషి ప్రవర్తన ఎలా ఉంటుంది? అంటే ఎలా ఉంటుంది? మాట్లాడారు. ఇప్పుడు ఈ రోజున మొన్న ఒక విజయ శాంతిరెడ్డి గారు ఎవరో 2 పిల్లలతో సూసైడ్ చేశారు. అదే డిప్రెషనేగా. మరి ఒత్తిడిలో రకరకాల వేరియేషన్స్ ఉంటాయి. అలా ఉన్నప్పుడు అబ్బాయి, ఇది లైఫ్ అండ్ డెత్ కావచ్చు. అబ్బాయికి అంతకుముందు 2 సినిమాలు డిసప్పాయింట్ చేశాయి. దానివల్ల అతను కొంత దిగజారి ఉంటాడు, లేదా విచక్షణ కోల్పోయి ఉంటాడు, బ్యాలెన్సింగ్ కోల్పోయి ఉంటాడు. అంతే తప్ప అతనికి వేరే ఆపాదించడం సరికాదు. తప్పు చేశాడని మీడియా చెప్తుంది సార్, మీడియా కాదు, అతని ట్రోల్స్ లో కూడా చెప్తున్నాయి. డెఫినెట్ గా ఇప్పుడు ఐబొమ్మ రవి అనే వాడిని పట్టుకుంటే పోలీసు వాళ్ళు, ఇండస్ట్రీ తప్పు పట్టింది, కానీ వాడిని సమర్థించిన వాళ్ళు లక్షల మంది ఉన్నారు. అంత మాత్రం వాడిని సపోర్ట్ చేస్తావా? అలాగే 2 రకాలుగా ఉంటారు. అయితే నేను ఎందుకంటున్నానంటే, వాళ్ళు క్వాంటింగ్లోనే ఈ గేమ్ అయితే ఆడారు, పాట పాడాలనుకుంటారు, సరే అది వాళ్ళ ఇష్టం. కానీ జరిగిన తర్వాత దాన్ని ఇంకా సమర్థిస్తున్నాడేది నేను గైడ్లైన్ సరిగా లేదని ఎందుకు చెప్తున్నానంటే, శివాజీ గారు ఆ రోజు మాట్లాడిన తర్వాత, తాను ఇంటికి వెళ్ళిన తర్వాత ఏదో రచ్చ అయిందనో, లేదా నిజంగా ఆయనలో పరివర్తన వచ్చిందో, నేను అలా మాట్లాడకుండా ఉండాల్సిందే అని పశ్చాత్తపడ్డాడు, సారీ చెప్పాడు. శివాజీ తను మాట్లాడిన దాంట్లో 2 పదాలు, అదే ఆ పదాల గురించి వాటికి కమిట్ అయి ఉన్నాడు. నేను కూడా అదే ఆ పదాల గురించి చెప్తున్నాను. ఆ పదాలకు సారీ చెప్పాడు, తెల్లారే చెప్పాడు. ఆయన కొంచెం మెచ్యూరిటీగా చెప్పాడు. ఒక్కసారి చెప్తే అయిపోయేది. నేను చెప్పనని ఇంకా బిహేవియర్ అయితే కాలు మీద కాలేసుకుని కూర్చొని ఊపుకుంటూ, అదే ఆయన ఇష్టం. మనం ఆ విషయానికి వద్దాం. దుర్గా గారు, ఇప్పుడు చాలామంది ఇండస్ట్రీలో చిరంజీవి గారు, రామ్ చరణ్ గారి గురించి మీరు ఇందాక చెప్పారు, ఎంత పాపులారిటీ ఉన్నా కూడా ఎంతో వినయంగా ఉంటారు. మరి ఇక్కడ ఎందుకు ఇలా జరుగుతుంది? ప్రభాకర్ గారు చాలా సీనియర్ యాక్టర్, ఆయనకి ఎందుకు ఇలా చెప్పలేకపోతున్నారు, ఇది కరెక్ట్ ఇది రాంగ్ అని ఎందుకు చెప్పలేదు? మేబీ ప్యాంపర్డ్ కిడ్ అన్నాను కదండి, అంటే పుత్రవాత్సల్యం ఎక్కువ ఉంది ఆయనకి. నిన్న కూడా నేను చూశాను, అది ఆయన కొడుకు మీద చాలా పెట్టుకున్నారు ఆయన. తప్పు కాదు అది, కానీ అట్ ద సేమ్ టైం వాళ్ళని గైడ్ చేయాలి. అమ్మ ఇది తప్పు నాన్న, ఇది మంచిది నాన్న, అది చెప్పాలి. చెప్పినా వింటలేదేమో, నేను అది అంటున్నా. ఇప్పుడు శ్రీకాంత్ గారు అబ్బాయి మొన్న చూడండి, ఎంత బాగుంది సినిమా, బాగుంది, పిల్లాడి యాటిట్యూడ్ బాగుంది. ఇప్పుడు మనం పిల్లల్ని మనం ఖండించాలండి. ఎంత ప్రేమ ఉన్నా మనకి మనం చెప్తూనే ఉండాలి, వాళ్ళు వినరు. అలాంటప్పుడు కౌన్సిలింగ్ ఇప్పించాలంటున్నాను నేను. ఇప్పుడు ఈ అబ్బాయి మంచి పిల్లాడే, అమాయకత్వమే, నేను అదే చెప్తున్నా, అమాయకత్వం కనిపించింది నాకు. అంటే నన్ను ఎవడేమంటాడులే, నేను ఇప్పుడు ఒక హీరోని అనుకున్నాడేమో. పాప హీరో అవ్వాలనుకోవడం తప్పు కాదు. అతనికి అంతకుముందు 2 సినిమాలు హిట్ కాలేదు, నన్ను బాగా ట్రోల్ చేశారు. ఇంతకంటే ట్రోలింగ్లకు గురైన వాళ్ళని వాళ్ళు మలుచుకున్నారు.
మీకు ఎవరో అక్కర్లేదండి, లోకేష్ పెద్ద ఉదాహరణ. ఎవరో అక్కర్లా, లోకేష్ని మించి ఇవాళ ఒక లీడర్ ఉన్నాడా? నేననేది మనం మంచి వాళ్ళ కథలు తీసుకోవాలి. కరెక్టే, ఈ అబ్బాయికి తెలియదు, తెలియకుండా చేశాడు, లోకేష్ గారిని కూడా చాలా ట్రోల్ చాలా మామూలుగా కాదండి, బాడీ షేమింగ్ కాదు అసలు. వైసీపీ వాళ్ళు ఆడుకున్నట్టు ఎవరు Nickname పెట్టి, మూవీ పరంగా పొలిటికల్ బట్ ఓకే కన్సిడర్ చేయొచ్చు. అవసరం లేదు, అవసరం లేదు. అయితే స్టార్ కిడ్స్ ఏదైనా ఒక రాళ్ళు విసిరినప్పుడు ఒకటి ఇక్కడ అర్థమైంది ఏంటంటే, ఏదో కవి చెప్పినట్టు రాళ్ళు విసిరితే దాంతో ఇల్లు కట్టుకోవాలి కానీ కరెక్ట్. సమెట పాప అబ్బాయికి లేదండి, కొంచెం పట్టుదల పట్టుదల రాలేదు, కొంచెం అతని గైడెన్స్ సరిగా ఇస్తే హీల్ బికమ్ గుడ్ హీరో. అతనికి అంతా బాగుంది. ఈ ఇష్యూ అయినాక తండ్రి కొడుకులు బయటకు వచ్చేసి మా అబ్బాయి నోరు జారాడు, క్షమించండి, పొరపాటు అంటే అంత సత్తుమని, ఎందుకంటే అతను కూడా పట్టుదల ఆయన ప్రభాకర్ చాలా సీనియర్. ఆయన ఈనాడు నుంచి వచ్చినప్పుడు ఈనాడు కల్చర్ ఆయనకు తెలుసు, ఎంత మర్యాదగా ఉంటారు ఏంటని. నేను అంటున్నది అది, తండ్రికి తెలుసు కాబట్టి కొడుకుని కొంచెం మోల్డ్ చేసి ఉంటే ఈరోజు ఈ సిచ్యువేషన్ రాదు. ఇప్పుడు కూడా ఇట్స్ బెటర్ లేట్ దాన్ ఎవర్. కాబట్టి ఇప్పుడైనా తప్పు ఏం లేదు, ఆ పిల్లాడికి ఇంతటితో లైఫ్ అయిపోలా, మంచి ఫ్యూచర్ ఉంది. నేను అంటున్నది అది, ఇంకా మంచి సినిమాలు చేయాలి, అతనికి మంచి ఆశలు ఉన్నాయి, అవన్నీ నెరవేరాలని కోరుకుంటున్నాం. కొంచెం ఆ యాటిట్యూడ్ మార్చుకుంటే he'll become a very good star. అది అసలు ఈ జనరేషన్ యూత్లోనే కొన్ని వీడియోలు చూస్తున్నా, రీల్స్ కోసం రైలు కింద పడుకోవడం, బిల్డింగ్ మీదకి వెళ్ళి దూకడాలు, ప్రాణానికి రిస్క్. అక్కడ కూడా తల్లిదండ్రులు ఉంటారు, వాళ్ళు ఏం దూకమని చెప్పరు కదా, అయినా అంత దిగజారుతున్నారు. లేదా దాని సాహసవనాల్లో తెలియదు. కానీ ఈ తరం పిల్లలు అంటే చంద్రహాస్ లాంటి పిల్లల్ని చూసుకుంటే, తను సపరేట్గా తన మీద ఒక మీడియా కాన్సన్ట్రేట్ చేయాలి, లేదా తన సినిమా వస్తుంది కాబట్టి తన వైపు అందరూ చూస్తే అది సినిమాకు కొంత హెల్ప్ అవుతుంది అని ఆయన తప్పుడు లెక్కలు వేసుకొని ఉండొచ్చు. అంతే తప్ప అతను ఉద్దేశపూర్వకంగా చేశాడు, లేకపోతే ఆయనలో ఉన్న ఒత్తిడి వల్ల జరిగిందో, ఎవరి మీద మేడం అన్నట్టు ఎవరి మీద అయినా పగ ప్రతీకారం కోపం చేశాడో తెలియదు. కానీ అంటే ఇక్కడ ఈ ఇష్యూ అంటే ఈ టాపిక్ వచ్చింది కాబట్టి ఆయన జర్నలిస్టులు కూడా కొంతమంది నా కొడుకు ఏజ్ కాబట్టి చెప్తున్నా అన్నట్టు మాట్లాడినా కూడా లాయర్లు కేసుల వరకు కూడా మనస్తత్వమే అలా ఉందండి. దాన్ని ఒక సలహా ఇచ్చేవాళ్ళు సలహా ఇవ్వడం వరకు పర్లేదు, దాని గీత దాటి కూడా నేను పెంచిన తల్లిదండ్రులకు బుద్ధి లేదా, అలా నీ గురువు లేడా, అలా అది మనం గీత దాటి కూడా చెప్పకూడదు. మనం ఇప్పుడు ఏమంటున్నాం, ఇప్పటికైనా పేరెంట్స్, మేడం ఏమంటుంది, పేరెంట్స్ దగ్గర కూర్చోబెట్టుకొని వాడిని మౌల్డ్ చేసి ఉంటే బాగుండు అని అంటున్నారు. అదే మనం కోరుకుంటున్నాం తప్ప నువ్వు ఇలా తయారు కావడానికి నీ పేరెంట్సే కారణం అని మనం హర్ట్ చేయకూడదు కదా. అప్పటికే చిన్నపిల్లలు ఈ తరం పిల్లలకు పేరెంట్స్తోనే అటాచ్మెంట్ ఇంకా ఎక్కువ ఉంటుంది. బయట నేను రోడ్డు మీద చూస్తుంటాను, చిన్న తేడా వస్తే కాలర్ పట్టుకుంటున్నారు, అంత యాటిట్యూడ్ మారింది, పూర్వంలా లేరు. కాబట్టి వాళ్ళని అనకూడదు, తల్లిదండ్రులు ఎందుకు ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లలకు భయపడుతున్నారు అలా. అయితే తన సినిమా పట్ల అందరూ తొంగి చూడాలన్న భావన ఆయనకు ఉంది. లక్కీగో బ్యాడ్ లక్కో కానీ ఇప్పుడు అయితే అందరూ చూస్తున్నారుగా, సినిమాలు కాదు నేను అతని వైపు. అతనిలో బేలతనం కూడా ఉంది. ఇవాళ మార్నింగ్ షో అతను వెళ్ళినప్పుడు ఆడియన్స్ వచ్చి చూసినాక అతని రెస్పాండ్ అవుతూ అతను కంటనీరు పెట్టుకున్నాడు. అంటే ఆ బేలతనం కూడా ఉంది దగ్గర. అదేం సినిమా మరి, ఆ సినిమా మీరు అన్నట్టు సోషల్ మీడియాలో లేదా అతని మాటలను అందరూ వక్రీకరించి తప్పు పడితే థియేటర్కి ఒక్కరు రాకూడదు కదా. ఓ 10% 15% జనాలు వచ్చారు అంటే దానికి దీనికి సంబంధం లేదు. అసలు చెడు పట్లనే ఇప్పుడు ఆకర్షితులు అవుతున్నారండి సొసైటీలో, మంచి ఎక్కడ ఉంది. ఇలాంటివి జరిగినప్పుడు గెస్ట్లు కూడా ఇరుక్కుంటున్నారు. దాని గురించి ఇంతకుముందు చెప్పే ప్రయత్నం చేశాను టాపిక్. ఇలా జరిగినప్పుడు ఆయనతో సినిమాలో ప్రొడ్యూసర్ వస్తారా అన్నాడు. ఇంకా రేపు పొద్దున్న నుంచి ఈ సినిమా గెస్ట్లోకి రావాలంటే భయపడుతుంటారు. ఆల్రెడీ కొంచెం నేను ఈవెంట్ కూడా ఆర్గనైజ్ చేస్తాను కాబట్టి ఎవరన్నా అడిగితే ఎవరు వాళ్ళ వ్యక్తిత్వాలు ప్రొఫైల్ చూసుకుని వెళ్తారు. ఇప్పుడు పొలిటికల్ లీడర్ దగ్గరికి వెళ్ళినా కూడా ఫోటో దిగమని కూడా దిగుతలేడు, వీడేంటి తీసుకొచ్చిన నమ్మకం ఉంటే కొత్త వంతో ఫోటో దిగుతున్నారు. ఇప్పుడు గెస్టులు కూడా ఇరుక్కుడం కాకుండా పాపం ఆన్లైన్లోనే వాళ్ళ మధ్య ఉన్న డిఫర్ని అనౌన్స్ చేసేసాడు ప్రభాకర్ గారు. సరే అది వాళ్ళ పర్సనల్, వాళ్ళ ఫ్రెండ్షిప్, వాళ్ళ విద్వేషంలో మన లోతులోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. రేపు గెస్టులు కూడా ఇబ్బంది పడతారు. గెస్టులు ఇబ్బంది కాదు, స్టేజ్ ఎక్కే గెస్టులు కాదు, ఎదురుగా కూర్చున్న వాళ్ళు కూడా రెస్పాండ్ అవ్వలేదు, మీరు ఏమనలేదని. ఆ రోజు శివాజీ విషయంలో కూడా అన్నారు, కొంచెం ఎవరు కూడా దాన్ని అపోజ్ చేయలేదు అని కూడా. ఇప్పుడు అంటే ఒక ఈవెంట్కి వెళ్ళాలంటే కూడా అటెండ్ అవ్వాలని కూడా భయపడే రోజులు వచ్చాయి. ఇట్లా ఇంకా భవిష్యత్తులో ఇంకెన్ని చూడాల్సి వస్తుంది. చెప్తాను, సినిమా ఈవెంటే అన్నపూర్ణ స్టూడియోలో జరిగినప్పుడు
వేదిక మీద ఒక సెలబ్రిటీస్ ఉన్నారు, ఆర్టిస్ట్ చలపతిరావు చనిపోయాడు, అతను యాంకర్ ఏదో అడిగితే లేడీకి సంబంధించి అతను కొద్దిగా వ్యంగ్యంగా మాట్లాడు, అవును. అది అందరు నవ్వారు. అప్పటి వరకు అది స్పోర్టివ్గానే ఉంది, ఆ తర్వాత అది ఎంత ప్రమాదమో తెలిసింది. ఆయన చాలా Ladies hurt అయ్యారు. గురించి చాలా hurt అయ్యారు ఆయన. దాంతో వైజాగ్, విజయవాడ, తిరుపతి ధర్నాలు అయినాయి. మళ్ళీ అతను ముందుకు వచ్చి తప్పైపోయింది, నా ఉద్దేశం అది కాదు అసలు అని ఆయన వివరణ ఉద్దేశం ఇచ్చారు. కాదు అది. అంటే మీరు ఇందాక అన్నట్టు గెస్ట్లకు కూడా ఆ క్షణంలో మనం ఆలోచించే లోపే ఇంకో సీన్ వచ్చేస్తుంటుంది కదా, అంటే ఇప్పుడు సోషల్ మీడియా వచ్చాక నెగటివిటీ ఎక్కువైపోయింది సార్. ఎక్కువైపోయింది. అయిపోయింది, అందరికి మనోభావం ఊరికనే దెబ్బతినిపోతాం. రాముడు మంచి బాలుడు అంటే ఎవరు చూస్తున్నాడు? రాముడికి క్రైమ్ కథ ఉంది మీకు తెలుసా అంటే చూస్తారు. సో అదొకటి. మన యాటిట్యూడ్స్ లో మార్పు వచ్చింది. మారింది అది అలా. రైట్, అంటే చెప్పండి. ఇప్పుడు గెస్టులు అనేవాళ్ళు కాదు, ఇక రేపు పొద్దున సినిమాకు ఈవెంట్కి వెళ్ళాలన్నా కూడా యాంకర్లు కూడా భయపడే రోజులు వస్తున్నాయి. ఏంటంటే చీఫ్ టెక్నిక్ పాడే మనం ఏదైనా మాట్లాడవచ్చు, మనకు హక్కు ఉంది, భావ స్వేచ్ఛ ఎంత ఉందో ఎదుటి వాళ్ళ మనోభావాలు గౌరవించేది ఉంది, సాంప్రదాయాలు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి. కొన్ని చట్టాలు చెప్పకుండా కొన్ని ఎథిక్స్ అంటే మన సోషల్ సివిక్ లైఫ్లో ఉన్నప్పుడు సమాజంలో ఎట్లా మాట్లాడతాం, ఎలా ఉంటాము, ఎవరితో మాట్లాడటం ఎలా ఉండాలి, అవన్నీ కొంచెం మనం సెలబ్రిటీ హోదాలో ఉండి చెప్పగలిగిన వాళ్ళు కొంచెం అవి పాటించాలి. నేనేమంటున్నానంటే మనం ఆఫ్ రికార్డులో ఏదో మాట్లాడుకుంటాం, కానీ ఇట్లా హోదా ఉన్నవాడు అట్లా మాట్లాడి దాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేస్తే ఇట్లాంటి నెగిటివ్ రీల్స్ వస్తాయి. రైట్, దుర్గా గారు, ఒక హైప్ కోసం లేదా పబ్లిసిటీ కోసం ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు కదా ఈ రోజుల్లో. సినిమా కంటెంట్ బాగుంటే ఒకరి అంటే మౌత్ పబ్లిసిటీ ద్వారా చాలామంది చూస్తున్నారు, అలా హిట్ అయిన సినిమాలు కూడా ఉన్నాయి. ఏమంటారు? కరెక్ట్ అండి, అసలు అవసరం లేదండి. అతను చక్కగా ప్రొజెక్ట్ చేసుకుని ఉంటే ఆ తండ్రి వచ్చి మా చంద్రహాసన్ మీరు కొంచెం ఆదరించండి, ఒక్క మాట చెప్పు, నన్ను ఆదరించారు, నన్ను ఆదరించారు, ఇన్ని సంవత్సరాలు నేను ఉండగలిగానంటే మీ వల్లే, అలా ఒక్క మాట చెప్పుంటే అసలు ఈరోజు ఈ కాంట్రవర్సీయే లేదు. అబ్బాయికి తెలియదండి, నేను ఒకటే చెప్తున్నా, అమాయకత్వం ఉంది అబ్బాయిలో. కాబట్టి ఎవరైనా సరే మీరు అన్నట్టుగా కంటెంట్ బాగుంటే పరిగెట్టుకుని వస్తున్నారండి. మన చిన్న సినిమాలు ఎన్ని, బలగం తీసుకోండి, ఈ మధ్యకాలంలో మొన్న అనగనగా ఒక రాజు, ఇలా ఎన్ని సినిమాలు హిట్ అవ్వట్లేదు. అంటే వాళ్ళకి కథ నచ్చితే ఇమీడియట్గా పరిగెడుతున్నారు. మాలాంటి వాళ్ళు కూడా చూస్తున్నాం. కాబట్టి ఇలాంటివి అవసరం లేదు సార్, నేను చెప్తున్నది అది. ఆటోమేటిక్గా వస్తారు. ఇంకొకటి ఏంటంటే అసలు థియేటర్కి వెళ్ళటానికే భయపడుతున్న రోజుల్లో ఇలా చేస్తే ఎందుకు? ఇంకొకటి సోషల్ మీడియా వచ్చాక మీకు ఆటోమేటిక్గా పబ్లిసిటీ వచ్చేస్తుంది. మీరు అన్నట్టుగా మౌత్ పబ్లిసిటీ ఎంత వస్తుందో సోషల్ మీడియాలో తెల్లారు లేచి 100 ఛానల్స్ పెడుతున్నాయి. ఇంకా అంతకంటే అవసరం ఏముందండి? ఇదివరకు పబ్లిసిటీకి ఎంత ఖర్చు పెట్టాల్సి వచ్చేదో ఇప్పుడు ఫ్రీ పబ్లిసిటీ దొరుకుతుంది, అప్లోడ్ అవుతున్నాయి. కాబట్టి ఒక్కసారి ఆలోచించుకుంటే చాలు, సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది. రైట్, రాజు గారు, ఇది ముఖ్యంగా పాటలోనే బూతులు ఉన్నాయి అన్నారు, సినిమాలో అలాంటివి ఉండవు అన్నారు. ప్రొడ్యూసర్ చిన్ని గారు కూడా చిన్న పొరపాటు అంటారు, దీన్ని చిన్న పొరపాటులా చూడాలా? ఒక రకంగా వాళ్ళు ఇది ప్రమోషన్గా అనుకున్నా కూడా సినిమాకి లాభంగా చూడాలా, నష్టంగా చూడాలా? ఏం చెప్తారు? సరే, అది చిన్న పొరపాటో పెద్ద పొరపాటో అది పబ్లిక్లోకి వెళ్ళాక అది ఎంత రచ్చ జరుగుతుంది, ఎన్ని సోషల్ మీడియా కేంద్రంగా ఎంత హడావుడి జరుగుతుందో చూసాం. అయితే ఇందాక సినిమా స్పాన్ చాలా తక్కువ సార్. ఆ సినిమాను 100 రోజులు తీసి ఉండొచ్చు, 1 ఇయర్ తీసి ఉండొచ్చు, కానీ రిలీజ్ అయిన మొదటి రోజు అనేది వెరీ ఇంపార్టెంట్. మినిమం ఓపెనింగ్ వస్తేనే, ఇందాక అన్నారు కదా మౌత్ టాక్ అని, మౌత్ టాక్ రావాలంటే ముందు మార్నింగ్ షో చూసిన వాళ్ళు ఉండాలిగా, రెండో రోజు చూసిన వాళ్ళు ఉండాలి. ఆ మాత్రం జనాభా కూడా థియేటర్లకు రావడం లేదు. కాబట్టి వాళ్ళు వచ్చే విధంగా ఆ సినిమా వైపు అందరి దృష్టి నిలిచేలా కొందరు చీప్ టెక్నిక్లు చేస్తున్నారు. ఒక్కోసారి ఇది వర్కౌట్ కూడా అవుతుంది. కాంట్రవర్సీ ఉన్నప్పుడు కామన్ ఆడియన్ అటువైపు తొంగి చూస్తాడు. అయితే ఇది కాంట్రవర్సీ కాదు, ఈ సినిమా కాంట్రవర్సీ కాదు, బరాబర్లో ఫలానా కాదు. చంద్రహాస్ గారి బిహేవియర్ కొంచెం ఇన్నోసెన్స్ ఉంది అని, బోలాతనం అది ఉంది అని చెప్పేసి, బట్ చూసే వాళ్ళకి అది అగ్రెసివ్ లానే కనిపిస్తుంది. ఇలాంటి అగ్రెసివ్ బిహేవియర్ ఇండస్ట్రీలో ఇంకా ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. కానీ ఇంతకంటే అగ్రెసివ్ వాళ్ళు చాలామంది ఉన్నారండి. మీరు ఇన్నర్గా, నేను 35 ఇయర్స్గా మీడియాలో ఉన్నాను కాబట్టి చాలా ప్రాబ్లమేటిక్ క్యాండిడేట్స్ చాలామంది ఉంటారు. సీన్ చేస్తూ డైరెక్టర్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వెళ్ళిపోయేటోళ్ళు కూడా ఉంటారు. రేపు పొద్దున్నే షూట్ పెట్టుకో అని చెప్పి రాకుండా ఉన్న వాళ్ళు ఉంటారు. మాటలు నోరు జారే వాళ్ళు ఉంటారు, చెంప పగలగొట్టే వాళ్ళు ఉంటారు, చాలామంది ఉంటారు. అయితే ఇవన్నీ సక్సెస్ అనే గొడుగు ఉన్నప్పుడు ఏం కనపడదు. ఆ సక్సెస్ కోసం ఈ పిల్లగాడు తపన పడుతున్నాడు. ఆ పిల్లగాడు తన వైపు అందరూ తొంగి చూసేలా చేశాడు తప్ప, ఆ తెలివితేటలేదో సినిమా వైపు చూసి సినిమా థియేటర్కి వచ్చే విధంగా ఆయన కొంతమేర చేసి ఉంటే బాగుండేది. పైగా ఇలాంటి సినిమాలు బరాబరి ప్రేమిస్తా, ఇలాంటివి చాలా ఉన్నాయండి. అన్ని సినిమాల మధ్య ఈ సినిమాకి వెళ్ళాలంటే ఏదో ప్రత్యేకత మనకు దీన్ని క్రియేట్ చేయాలి. బహుశా దీని వెనక కొందరు మేధావులు కూడా ఉంటారు. ఒక సినిమా
పిఆర్ టీం ఉంటుంది, దాన్ని క్రియేట్ చేసేందుకు అనేక మార్గాలు వెతుకుతుంటారు. అలా మీకు ఇందులో ఇలాంటి వాటిలో ఎక్స్పర్ట్ రామ్ గోపాల్ వర్మ తన ప్రతి సినిమా మీద ఒక ఆసక్తిని క్రియేట్ చేస్తాడు, అందులో ఏముండదు, ఏదో ఒకటి చేస్తాడు, అలాగా చేస్తుంటారు. అయితే అది ఇంత విమర్శలకు ఎప్పుడు దారి తీయలేదు. ఈ వల్గర్ లాంగ్వేజ్ మనకు ఒక సమస్య అయింది. ఇప్పటికైనా చంద్రహాస్ మాట్లాడిన మాటలు అందరు ఖండించినట్టుగా, అంటే భవిష్యత్తులో కుర్ర హీరోలు వాళ్ళ యాటిట్యూడ్ మార్చుకుంటారు. ఒకటే నేను మాట్లాడిందే హైలైట్ చేస్తున్నారు, మిగతా సినిమా బూతులు లేవా, పాటల్లో బూతులు లేవా? స్టేజ్ మీద మాట్లాడాడు కదా, పబ్లిక్ లో మాట్లాడినట్టు. నిన్ను విచారిస్తుంటే, నిన్ను ప్రశ్నిస్తుంటే, నాకన్నా ముందు మర్డర్ చేసిన వాళ్ళు లేరా, పక్కన చేసిన వాళ్ళు లేరా, ఈయన లేడా, నా తర్వాత జరిగా, రేపు లాగాయా, మర్డర్ లాగాడా, వితండవాదం అది. నిన్ను ప్రశ్నిస్తున్నప్పుడు నువ్వు బాగా పాడలేదు, స్టేజ్ మీద పాడొచ్చా పాడకూడదా నువ్వు చెప్పాలి. పాడొచ్చు అని చెప్తున్నారా, ఆ సాంప్రదాయం ఉందా? వేదికల మీద బూతు మాట్లాడవచ్చు, బూతు కాదు పాట, మా కుటుంబ సమేతంగా ఆ పాటలు పాడుకుంటామని చెప్పగలుగుతాడా? ఎవరు అక్కడ లేదంటున్నాం, అక్కడ అడిగేవాడిని అట్లా ఏది అడగాలో ఎప్పుడు అడగాలో వాళ్ళని అడుగుతూనే ఉన్నాం. నిన్ను అడిగినప్పుడు నీ దానికి సమాధానం చెప్పక ఓటీటీలు లేదా, నీ ఇంట్లో లేదా, పలానాయన మాట్లాడా, నా కింద కామెంట్లు చూడలేదా, కామెంట్లు చూస్తే కామెంట్ ఆయనకు నువ్వు సమాధానం చెప్పు, కామెంట్ చేస్తే నువ్వు కంప్లీట్ ఇయ్యి అని చెప్పి నువ్వు స్టేజ్ మీదకి వచ్చి నువ్వు పాడి నీ సినిమా అటెన్షన్ కోసం వాడుకొని పాడి దానికి ఇదంతా పూసుకొచ్చి ఆయన మాట్లాడాడు, ఈయన మాట్లాడాడు, ఓటీటీలో ఉంది, సినిమాల్లో ఉంది, సినిమాల్లో ఉన్నప్పుడు కూడా అబ్జెక్షన్ వాడెవడో తప్పు చేస్తే అదే నేను అడిగేది. వాళ్ళు ఎవరో చేస్తే నన్ను విచారిస్తే దానికి హక్కు లేదు మీకు, నాకన్నా ముందు మర్డర్ చేసిన చాలా మంది అవన్నీ అయిపోయిన తర్వాత దీన్ని బేస్ చేసుకునే దుర్గ గారు ఒకటి ఇన్సిడెంట్ ఇట్లా అయినప్పుడు మిగతావి కావు అని గ్యారెంటీ ఏంటి? ఇలాంటివి జరుగుతున్నప్పుడు సారీలు చెప్తే అయిపోతుందా? దానికి సంబంధించి ఒక ఎండ్ మీ యాటిట్యూడ్ చర్యల గురించి ఏం చర్యలు అంటే మీరు ఇప్పుడు కేసులు పెట్టినంత మాత్రాన ఏమవుతుందండి? ఇప్పుడు కేసులు ఇతను పెట్టారు, వేరే వాళ్ళు పెట్టారు, అది సమస్యకి పరిష్కారం కాదు. ఇప్పుడు ఆ అబ్బాయి భవిష్యత్తు ఉండాలనుకుంటున్నాడు కాబట్టి ఆ పిల్లాడిని వాళ్ళ తండ్రి గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక వీడియో రిలీజ్ చేస్తే అయిపోతుంది. సరే ఇప్పుడు మేము పెట్టిన కేసు వెనక్కి తీసుకుంటున్నాం, మీరు పెట్టిన కేసులు వెనక్కి తీసుకోండి, ఇది ఇక్కడితో సమస్య పోతే బాగుంటుంది, మా వైపు నుంచి తప్పు జరిగింది, ఫ్యూచర్లో ఇలా ఉండదు, ఐ వాంట్ టు బికమ్ ఏ గుడ్ హీరో అని ఆ అబ్బాయి చేత చెప్పించేస్తే ఇది ఇంకొక పరిష్కారం ఉంది. ఎందుకంటే కొట్లాడుకోవడంతో సమస్యలు పరిష్కారం కావండి, ఇంకా పెరుగుతాయి. ఇప్పుడు ఆ అబ్బాయి మీద నెగిటివిటీ ఎక్కువైతుంది, అది కాదు కదా. ఇప్పుడు అబ్బాయి ఇంకా నేను సినిమాలు చేయను అన్నాడు అనుకోండి, లెట్ హిమ్ గో ఆన్ హిజ్ ఓన్ కదా. కానీ ఇక్కడ అది కాదు, హీ వాంట్స్ టు బికమ్ ఏ గుడ్ హీరో. చాలా అతనికి చాలా యాస్పిరేషన్స్ ఉన్నాయి, ఆ యాస్పిరేషన్స్ని కాపాడాల్సిన బాధ్యత ఇప్పుడు తండ్రిగా ప్రభాకర్ గారి మీద ఉంది. ఇప్పుడు ఇవాళ వచ్చి ఆయన సినిమా చాలా బాగుంది, నేను ఊహించలేదు, ఆయన కూడా కంటతడి పెట్టుకున్నారు. అది ఒక వీడియో చేసి వీళ్ళిద్దరూ అతను మనస్ఫూర్తిగా ఒక సారీ చెప్తే అప్పుడు ప్రజలు కొంతవరకు క్షమిస్తారు, తప్పులేదు, చిన్నపిల్లాడు, క్షమాపణ చెప్పడానికి ఏముంది? రైట్. ఇప్పుడు అతనికి దానివల్ల అతనికి నష్టపోయేదేం లేదు, ఇంకా పెరుగుతుంది అతని ఇది క్రెడిబిలిటీ. రైట్, చెప్పండి. ఇట్లాంటి రిపీట్ కాకుండా ఉండాలన్నా, కంట్రోల్ అవ్వాలన్నా, జరిగిన వెంటనే దిద్దుబాటు జరగాలంటే వాస్తవానికి సినిమా పరిశ్రమ అంటాం, కానీ దరిద్రం ఏంటంటే అంటే బాధపడాల్సిన విషయం ఏంటంటే పరిశ్రమకి ఇంతవరకు గుర్తింపు పడలేదు. అన్నిటికీ యూనియన్లు ఉన్నాయి, యూనియన్ తరపు నుంచి ఛాంబర్ ఉంది, కానీ ఆ ఛాంబర్లు అన్నీ కూడా కమాండ్ చేయలేని పరిస్థితిలో ఉన్నాయి. నువ్వు ఇది మాట్లాడొద్దు, నువ్వు ఇట్లా చెయ్యొద్దు అని చెప్పే పెదరాయుడు కానీ రూల్ కానీ లేకుండా పోయింది, అది వినే స్థితిలో లేదు. ఎందుకు ఉదాహరణ చెప్తాను, ఒక పార్టీలో ఎవరైనా ఏదన్నా అసందర్భంగా మాట్లాడితే, పొరపాటున కావాలని మాట్లాడితే తెల్లారా పార్టీ నుంచి ఒక సందేశం వస్తుంది, మీరు ఇక్కడి నుంచి అలా మాట్లాడొద్దు, మీరు కంట్రోల్ ఉండండి, మీరు లేదా ఇలా మాట్లాడండి, ఏదో ఒక గైడ్ లైన్ ఉంటుంది. ఇట్లా సినీ పరిశ్రమకు సంబంధించిన ఒక గైడ్ లైన్ పెదరాయుడు పెద్ద వ్యవస్థ లేకపోవడం అని బాధాకరం. అట్లాంటిది ఏదైనా ఏర్పాటు చేసుకుంటుంటే ఇట్లాంటి క్రమశిక్షణ తప్పి అంటే సినిమాలో నటిస్తూ గాంధీ గురించో ఆయన గురించో నువ్వెందుకు మాట్లాడాలి, మన పరిశ్రమ ఇబ్బంది పడుతుంది, నువ్వు మాట్లాడదలుచుకున్నప్పుడు నువ్వు పక్కకి వెళ్ళు, లేదా నువ్వు సినిమా నువ్వే పైసలు పెట్టి తీసుకొని నువ్వేమన్నా చేసుకో. ఇట్లా వాళ్ళకి ఇంటూ ఇవ్వడము, గైడ్ లైన్ ఇవ్వడం, క్రమశిక్షణ చెప్పడము, కనీసం రిక్వెస్ట్ చెప్పడము, సంఘం లాంటివి ఉండాలి. ఆ మధ్యలో కాస్టింగ్ కౌచ్ గురించి ఒక సంఘం పెట్టారు, అది పెట్టేంతసేపు ఉందో తర్వాత ఏం జరిగిందో మనకు ఇక డిస్కషన్ ఉంది, దాని మీద ఏం చర్యలు జరుగుతుందో, యాక్టివిటీస్ ఎలా ఉన్నాయో మనకు తెలియదు. సరే అట్లా అంటే నామమాత్రం కాకుండా అవి రిపీట్ కాకుండా ఉండాలి. ఇట్లాంటి వాటికి కూడా మనం కేసుల్లో ఇప్పుడే ఒక సినిమా ఇప్పుడు పాపం పొరపాటున సినిమా బరాబర్ తేడా వస్తే ఆ సినిమాకి పెట్టిన 10 కోట్లు 20 కోట్లు అప్పుడు నిర్మాత ఏమైపోవాలి? ఆయనను కాపాడండి, ఆయన దృష్టిలో ఒక నిర్మాతను కాపాడండి, ఆయననే కాపాడండి కాదు. అట్లా ఒక పెదరాడి వ్యవస్థ ఉంటే బాగుండేదని నా ఉద్దేశం. రైట్, రాజు గారు మీరే అంటారు? ఇప్పుడు సినిమాకు ఉదాహరణకు చంద్రహాస్ అలా మాట్లాడకుండా ఉంటే బరాబరి ఆడేదా? నేను అట్లా అంటే ఇప్పుడు అది కదా. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ అనేది ఇండిపెండెంట్ అండి, ఎవరి ఒక మీడియాకు ఎలా ఇండిపెండెంటో ఎవరి ఇష్టం వాళ్ళు.
నువ్వు పలానా ఐటమ్ చదవాలి అని మనం ఎవరిని శాసించలేము. వాళ్ళ అభిప్రాయం వాళ్ళ సొసైటీని అబ్జర్వ్ చేసిన ప్రకారం వాళ్ళు స్పందిస్తారు అంతే. సినిమా ఇండస్ట్రీ కూడా ఇప్పుడు ఈ బరాబర్ సినిమాకు 10 కోట్లు పెట్టింది ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరో వ్యక్తులు కాదు కదా. అతను ఏదో ప్రొడ్యూసర్ని మొబిలైజ్ చేసుకొని తను ఏదో సంథింగ్ కంట్రిబ్యూట్ చేసి సినిమా చేసుకుంటుంటారు. అతను పొరపాటు చేశాడనేది వాస్తవం. సొసైటీలో చట్టాలు చేసే వాళ్ళే పొరపాట్లు చేస్తున్నారు. ఇవే బూతులు అక్కడ నిలబడుతున్నాయి మనకు. కాబట్టి ఇప్పుడు ఏదన్నా చట్ట రూపంలో దాన్ని కట్టడి చేయాలనే ప్రయత్నం కొంతమేర జరగాలి. మరి ఇది అంత క్రైమ్ అని చట్టం భావించాలి. భావించినప్పుడు దానికి ముక్కుతాడేయాలి. అయితే మీడియా బాధ్యత మాత్రం మీడియా నిర్వర్తించిందనే నేను అంటాను. ఎందుకంటే దీన్ని 10 మందికి తీసుకువెళ్ళడం ద్వారా ఇది ఓన్లీ సినిమా వాళ్ళకే కాదు, సొసైటీలో అన్ని వర్గాలకు, అన్ని రంగాలకు, అన్ని యూత్కు ఇది ఒక సందేశంలా వెళ్ళింది. ఏది మాట్లాడాలి, ఏది మాట్లాడకూడదు అనే ఒక విచక్షణ కూడా వాళ్ళకు వచ్చే అవకాశాలు ఉంటుంది. ఈ విషయంలో మీడియా సక్సెస్ అయిందని అయితే నేను అంటాను. ఇక ఆర్టిస్టులను కంట్రోల్ చేయాల్సింది, ఆర్టిస్టుల నుంచి అనేక తప్పిదాలు ఉంటాయి, అనేక పొరపాట్లు ఉంటాయి. చిన్నగా మేడం చెప్పినట్టు వాళ్ళు ముందుకు వచ్చేసి జరిగిన పొరపాటు సరిదిద్దుకుంటే ఏ సమస్య ఉండదు, సర్దుమలుగుతాయి. అలా అంటే ఈ మధ్యకాలం మనం చూస్తే శివాజీ ఇష్యూ ఈ మధ్యకాలంలో మనం చూసాం, అది సద్దుమనింది అనుకుంటే మళ్ళీ ఇప్పుడు ఈ ఇష్యూ ఒకదాని తర్వాత సోషల్ మీడియా బతకాలంటే ఇష్యూ రావాలి, ఇష్యూస్ రావాలంటారు. కానీ నెగిటివ్ అనేది ప్రజల్లోకి, అంటే ముఖ్యంగా చాలా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళకి చూస్తూ ఉంటారు. ఆ ఇంపాక్ట్ అనేది ఉంటుంది కదా, దీన్ని ఎలా కంట్రోల్ చేయాలంటారు దుర్గ గారు మీరు? అదేనండి, ఫస్ట్ తల్లిదండ్రులు చెప్తారండి. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే సొసైటీలో మనకి ఫస్ట్ ఫోన్ వచ్చాక, ప్రపంచం చేతిలోకి వచ్చాక మనం పిల్లల్ని కంట్రోల్ చేయలేకపోతున్నాం. మొన్న మీరు చూసారు, 3 అక్క చెల్లెలు చచ్చిపోయారు సూసైడ్ చేసుకుని, కొరియన్ పిచ్చితోటి. ఫోన్లు తండ్రి తీసుకుని అమ్మేశాడు, అప్పులైపోయి 20 కోట్లు. మీరు ఎవరిని అంటారు? తండ్రియే అకౌంట్స్ ఓపెన్ చేసి ఇచ్చాడు. అంటే నేను అనేది తల్లిదండ్రులు ఒక్క నిమిషం ఆలోచించుకోవాలి. వాళ్ళు డబ్బులు ఉన్నాయని మీరు పిల్లలకు కొనివ్వద్దు. మొన్న ఈ మధ్యన ఒక ఫోన్ కొనివ్వలేదని ఒక పిల్లాడు సూసైడ్ చేసుకున్నాడు. అది మామూలు ఫ్యామిలీ. లేకపోతే ఇంకోటి ఏదో అంటే ఫోన్ అనేది ఈరోజు చాలా ప్రాబ్లమేటిక్గా ఉంది. అందుకని ఇప్పుడు ఆస్ట్రేలియాలో బ్యాన్ చేశారు, అదేవిధంగా ఏపీలో కూడా బ్యాన్ చేస్తామని అంటున్నారు 16 ఏళ్లలోపు పిల్లలకి. ఇలాంటి వాటి మీద దృష్టి పెట్టాలండి. ముఖ్యంగా పిల్లల్ని మనం కంట్రోల్ చేయాలంటే ఫోన్ వాళ్ళ చేతుల్లో ఉండదు. మీరు ఆన్లైన్ క్లాసెస్ తగ్గించండి. దానివల్ల కూడా ఎందుకంటే తల్లిదండ్రులు ఇద్దరు ఉద్యోగస్తులు అయినప్పుడు పిల్లల్ని ఎవరు కంట్రోల్ చేస్తారు? వాళ్ళు ఫోన్ పట్టు కూర్చుంటున్నారు, వాళ్ళకి అన్ని యాక్సెస్ ఉంటున్నాయి. అది వాళ్ళ మనసు మీద చాలా ప్రభావం చూపిస్తుంది. అందులో అడాలసెన్స్ ఏజ్లో వాళ్ళకి ఇవన్నీ వెళ్ళిపోయి వాళ్ళ మైండ్లో ఎలా చేయాలో కూడా తెలుసు, ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు. దానివల్ల మానసికంగా వాళ్ళు చాలా అంటే రకరకాల మార్గాల్లోకి వెళ్ళిపోతున్నారండి. ఇవన్నీ కూడా కారణం. ఈ బూతులు మాట్లాడటానికి కొన్ని మీకు కార్పొరేట్ కాలేజీలు కూడా కారణం నా ఉద్దేశం. సో మీరు ఎక్కడ కంట్రోల్ చేస్తారో ఆలోచించాలి. దీన్ని ప్రభుత్వం కూడా ఇది చాలా నియంత్రణ చెయ్యాలి పిల్లల మీద. నేను చెప్పేది సినిమా నియంత్రణ అంటారు, సెన్సార్ బోర్డు ఉంది, దాన్ని మనం ఏం చేయలేం, చెప్పలేం. కానీ పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఇద్దరు ఉద్యోగస్తులు అవడం కూడా ఒక మైనస్ అవుతుంది. పెద్దవాళ్ళు లేకపోవడం, సింగిల్ ఫ్యామిలీస్ అయిపోవడం, అన్నీ కూడా వీటి మీద కుటుంబ వ్యవస్థ ఎప్పుడైతే మీకు మారిపోయిందో పిల్లల మీద ప్రభావాలు వస్తున్నాయి. కాబట్టి టీచర్సు చెప్తున్నారు, చెప్పాలి, అలాగే తల్లిదండ్రులు చెప్పాలి. ఇంటికి వచ్చాక మనతోటి పంచుకునేలాగా మన పిల్లలు ఉండాలి. ఏం జరిగినా నువ్వు నాతో చెప్పమ్మా అని మనం వాళ్ళకు ఒక భరోసా ఇవ్వాలి. అది కూడా తల్లిదండ్రులు చేయాలి. వాళ్ళు భయపడకూడదు మన దగ్గర. అమ్మో నాన్నగారు తిడతారేమో, అమ్మగారు తిడుతుందేమో, కొడుతుందేమో, అది వద్దు. అప్పుడు కొంచెం వాళ్ళు ఓపెన్ అవుతారు. ఓపెన్ అయ్యాక ఒక సమస్యను వాళ్ళు వేరే వాళ్ళ ఇష్యూ వేరు అయితే, ఇక్కడ చంద్రహాస్ విషయానికి వస్తే వాళ్ళ తండ్రి చాలా సీనియర్ యాక్టర్, ఇండస్ట్రీలో ఉన్నవారు. ఒక సక్సెస్ లేదా ఫెయిల్యూర్ అనేది ఎలా తీసుకోలేదు చెప్పలేకపోయారు. అక్కడ ఆయన ఫెయిల్యూర్ అయ్యారా? ఎలా ఫెయిల్యూర్ కాదు, ఇందాక చెప్పాను చూడండి, అతి ప్రేమ. నా ఉద్దేశం నాకు అదే కనిపించింది. అంటే మీకు నేను సలహా ఇవ్వటం చాలా ఈజీ సార్, నా ఇంట్లో పిల్లలకి ఇవ్వటం చాలా కష్టం నాకు. ఎందుకంటే ఆ ప్రేమ అడ్డొస్తుంది నాకు. ఇక్కడ అది జరిగి ఉండాలి. ఆయన చెప్పలేదని నేను అంటలేదు, చెప్పి ఉంటారు. ఆ అబ్బాయి ఫర్ గ్రాంటెడ్గా తీసుకుని ఉండొచ్చు. ఏంటి డాడీ నువ్వు ఏ కాలం వాడివి నువ్వు? ఇప్పుడు ఎలా ఉంది? మేము జెన్సీ కిడ్స్, మీరు ఓల్డ్, ఎప్పటి వాళ్ళు మీరు? పిల్లలు అలాగే అంటున్నారు, నన్నే అంటారు, మా అమ్మాయి అంటుంది. అది సహజం. అది కాకపోతే ఏంటంటే ఆ ప్రేమను కొంచెం పక్కకు పెట్టి పిల్లాడు బాగోవాలి అనే యాటిట్యూడ్లో ఆయన వెళ్ళాలి. ఇప్పుడు కూడా
చంద్రహాస్ ఇష్యూ మాత్రం కాదు కాదు, మేడం చాలా చెప్తున్నది మంది. జనరల్ ఇష్యూ అండి. జనరల్ ఇష్యూ. పేరెంట్స్ పిల్లలతో స్పెండ్ చేయడం అనేది పోయింది. అవును. నేను చూస్తుంటాను చిన్న చిన్న పిల్లల్ని స్కూల్కి దింపడానికి తల్లి వస్తుంటుంది. తల్లి ఫోన్ మాట్లాడుకుంటూనే వస్తుంది. ఆ బస్సు వస్తుందా, మీరు పిల్లల్ని ఫోన్ ఎక్కియాలా? మాట్లాడుకోవడమే కాదు సార్, ఇది కరెక్ట్. వాళ్ళు చూసుకుంటూ పిల్ల చేతిలో ఉంటుంది, ఆ పిల్ల చెయ్యి వదిలేసిన నేను చాలా మందిని చూసా. ప్లస్ ఈ రైట్ సైడ్ పట్టుకుంటారు పిల్లలు, మీరు గమనించండి, లెఫ్ట్ పట్టుకోరు. మనం లెఫ్ట్ లో వెళ్తుంటాం, పిల్లలు రైట్ లో ఉంటారు. నాకు ఎంత భయం, నేను ఎంత మందికి చెప్పాను అది. మీరు లెఫ్ట్ లో తీసుకెళ్ళండి పిల్లలని చెప్తూ ఉంటాను, నన్ను తిట్టుకున్నా పర్వాలా. ఏంటంటే వెహికల్స్ వచ్చేస్తాయి సార్, వీళ్ళు ఫోన్ లో ఉంటారు లేదా ఫోన్ మాట్లాడుతూ ఉంటారు. ఈ పిల్లల్ని ఎవరు పట్టుకుంటారు? చిన్న పిల్లలు, వాళ్ళకి తెలియదు. మనం ప్రతిదీ అబ్జర్వ్ చేయాలి, తల్లిదండ్రులుగా మన బాధ్యత. రైట్, ఇక్కడ క్రిటిక్స్ ఉన్నారు కాబట్టి ఇంకొక క్వశ్చన్, ఈ బూతుల సాంప్రదాయం అనేది సినిమాలోనే ఎక్కువగా ఉంది, సినిమా వాళ్ళు ఎక్కువగా వాడుతున్నారు అనేది కూడా ప్రజల్లో డిస్కషన్ జరుగుతుంది. దీనికి ఒక నియంత్రణ ఉండాలా, ఏం చెప్తారు? సినిమా అనగానే దానికి ఉండే గ్లామర్ వేరండి. అక్కడ ఏది ఉన్నా, ఒక హీరోయిన్ ఒక అందమైన డ్రెస్సింగ్ చేసినా దాన్ని జనం ఫాలో అవుతారు. హీరో ఖరీదైన షూ వేసుకుంటే దానికి డిమాండ్ ఉంటుంది. అలాగే సినిమాకు సంబంధించి ప్రతిదీ, ఒక పాట చిరంజీవి పాట కావచ్చు, బాలకృష్ణ పాట కావచ్చు, వెంటనే రీల్స్గా ఎందుకు వస్తున్నాయి? అదే చంద్రహాస్ పాట ఇంకో పాట రాదు కదా. ఒక స్టార్స్కి ఉండే గ్లామర్ అది. అయితే ఈ బూత్ అనేది లేకపోతే డబుల్ మీనింగ్ కావచ్చు, గతంలోనే ఉన్నాయి. నా 30-40 ఏళ్ళ క్రితం సినిమాలు వేస్తే డబుల్ మీనింగ్ అనేవాళ్ళు. వేటూరి గారికి బూతుమూర్తి అని కూడా పేరు. అవును, అలా నడిచింది అదంతా. అయితే దాన్ని ఏమంటారంటే రొమాన్స్ వేరు కదా, అది శృంగారం వేరు. అక్కడి వరకు ఆగింది అది దాటి ఇక్కడికి వచ్చింది. ఇక్కడ ఒక సినిమాకే కదా సార్, నేను ఇందాక స్టార్టింగ్లోనే చెప్పాను, ఏపీ పాలిటిక్స్లో వాళ్ళు వాడుతున్న పదాలు ఇంతకంటే నీచంగా ఉన్నాయి. కాబట్టి సొసైటీ నుంచే సినిమాకి వస్తుంది, సొసైటీ నుంచే ఓటీటీకి వస్తుంది, సొసైటీ నుంచే ట్రైలర్లకు వస్తుంది, ఆ తర్వాత సినిమాకి వస్తుంది. ఇది అప్డేట్ 2.0 జనరేషన్ అనుకుంటే, ఇలాంటి పదాలు జనరల్గా మీరు ఎప్పుడైనా వెళ్తే డీప్గా కుర్రాలను అబ్జర్వ్ చేయండి, ఇదే పదాలు వ్యవహారికంలో ఉన్నాయని మనం చెప్పవచ్చు. వాటిని సినిమాకి తీసుకొస్తున్నారు. దీనికి కట్టడి చేయాల్సింది సెన్సార్ బోర్డు. దానికి సాధ్యమైనంత వరకు మరి వాళ్ళకు కొంత వీలవుతుందో లేదో కానీ కొన్ని చేస్తున్నారు, కొన్ని చేయట్లేదు. బూతులు అన్నారు కాబట్టి నేను ఒక ఆల్రెడీ ఉన్న మన ఈ బూతులు అంటే గత నుంచి ఉన్న బూతులే కాకుండా కొత్త వాటిని బూతులుగా మార్చిన యుగం ఇది. ఏంటంటే నిన్నగాక మన సామాన్లు పులిహోర కూడా బూతే, ఇకపోతే లకటికా పూలు ఇట్లాంటివి కూడా బూతుగా మార్చేసి అవి మాట్లాడండి, రాడు, ఇవన్నీ కూడా బూతులుగా మార్చి అవి కామన్ పదాలుగా వాడుతున్నారు. పిల్లలకు తెలవకుండా మన ముందుల్లోనే మనకు చెప్పేటప్పుడే మాట్లాడుతున్నారు. కనీసం చుట్టం వస్తూ పులిహోర ఉండని చెప్పడానికి కూడా సిగ్గుపడే రోజులు తీసుకొచ్చారు. ముఖ్యంగా ఏంటంటే మీరు అన్నట్టు ఈ కొత్త మలిపి దాన్ని పదాలని కూడా ఇట్లా వక్రీకరించి చేసేస్తే ఇక మంచి పదాలు ఏంది చెడ్డ పదాలు ఏంది తెలవకుండా అయిపోయింది. రేపు చూసినాగా సామాన్లు ఎంత వికారంగా చేసి పెట్టారు. మామూలు పెళ్ళికి సామాన్లు ఇస్తుంటాం, దేనికో ఇస్తామంటే మనకు అర్థమైంది అది, కానీ దానికి కూడా బూతుగా మార్చిండ్రు. అంటే ఇక్కడ జరుగుతున్న అంటే కొత్తగా వచ్చే వాటి తలనొప్పులతో పాటు ఉన్న ఈ తలనొప్పులతోటి ఒక సెలబ్రిటీలే దాన్ని అంబాసిడర్ చేయొద్దు, మాట్లాడొద్దు, వద్దు అనేది కొంచెం ఇట్లాంటి సంఘటన నుంచైనా రేపు భవిష్యత్తులో ఎవరు మాట్లాడుతున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడితే బాగుంటుంది. సినిమా వాళ్ళు నీతులు పాటించరు, ఒకరికి చెప్తే ఒకటి వినడు, ఇవన్నీ వాడే. ఇప్పుడు ఇందాక అన్నట్టు ఒక పాటలో డబుల్ మీనింగ్ ఉంటే ఆ పాట పాపులర్ అయిందనుకోండి, లక్షల కోట్ల వ్యూస్ వస్తే నిర్మాతకు ఆదాయమే అయింది. అదే క్వశ్చన్ చేస్తాడు. మరి ఇంత కోటి మంది ఎందుకు చూశారు అని వాడు అంటాడు. దానికి మన సమాధానం ఉండదు. కాబట్టి ఇవన్నీ మనం బహుశా మన జనరేషన్లో అవి చూస్తూ ఉండడం తప్ప దానికి కట్టడి చేయలేము. ఇందాకనే అన్నట్టు చట్టాలు రూపొందించాల్సిన వాళ్ళే కట్టడి చేయాలి. అయితే వాళ్ళు విచక్షణ కోల్పోతున్నారు. ఇప్పుడు రైతు బిడ్డ సినిమాకి అనుకుంటా, అప్పట్లో 50లో వచ్చిన సినిమాకి అనుకుంటా, ఒక సినిమా డైలాగ్ ఉంటుంది దాంట్లో, నేను చదివినట్టు. ఏదో ఇంటికి గెస్ట్ వచ్చాడు, టీ ఏదో తీసుకురమ్మంటే ఇంట్లో రేవిక కట్టుకుంటున్నాను వస్తున్నాను, ఇంట్లో నుంచి ఓవర్లాప్ వాయిస్, దాన్ని బూతుగా భావించారు. అంటే రేవిక కట్టుకుంటున్న పదానికి ఆడియన్స్ వినేవాళ్ళు ఊహించుకునే చిత్రం ఇది బూతు అని చెప్పి ఆ డైలాగ్ తీయించేసిండు ఆ ప్రివ్యూలో. అంత సెల్ఫ్ ఎగ్జామ్ ఈ రోజు ఉందా లేదు. అంటే ఇదంటే స్వయం నియంత్రణ అనేది వాళ్ళకు ఉండాలి. మీడియా కూడా చాలాసార్లు చెప్తుంది స్వయం నియంత్రణ ఉండాలి. స్వయం నియంత్రణ ఉంటేనే, అంటే బహుశా చట్టం ఉండకపోవచ్చు, చట్టం అంత క్లియర్గా ఉండకపోవచ్చు, బట్ మనం స్వయం నియంత్రణ చేసుకోవాలి. నిన్నగాక మనం ఒక మీడియాలో కూడా బూత్ పదాలతో డైరెక్ట్ చేస్తే కేసు కూడా అయ్యింది. మేము కూడా జర్నలిస్ట్ గ్రూపుల్లో మేము చెప్పేది అంటే స్వయం నియంత్రణ పెట్టుకోండి.
మనకు బహుశా చట్టంలో ఉండొచ్చు, కానీ కొంచెం ఎథిక్స్ పాటించాలి. బూతుల విషయంలోన తెలుసో తెలియకో మనం ఒక వీడియో షూట్ చేస్తుంటే ఇంక పక్కకి ఏదో దృశ్యం రికార్డ్ అయి ఉంటుంది, దాన్ని ఎడిట్ చేసేయాలి. ఇట్లా స్వయం నియంత్రణ ఉంటే బాగుండేది. సినిమాలో కూడా అది పాటించే వాళ్ళు ఉంటే బాగుండేదని నా ఉద్దేశం. రైట్. అంటే దుర్గ గారు ఇలాంటివి మాట్లాడుతున్నప్పుడు లేదా జనంలోకి వెళ్తున్నప్పుడు ప్రాపర్గా స్వీయ నియంత్రణ అని వీరు చెప్తున్నప్పటికీ కూడా చర్యలు లేకపోతే అలసైపోతాం, మిగతా వాళ్ళు ఇంకా మాట్లాడే అవకాశం ఉంటుంది. దీనికి ఒక ప్రాపర్ ఎండ్ అనేది ఎట్లా ఇస్తే బాగుంటుంది? ఎట్లా అంటే చెప్పడం కష్టం అండి ఈ రోజుల్లో. ఇందాక మనందరం మాట్లాడుకున్నట్టుగా మీరు అసలు కార్పొరేట్ కిడ్స్ని చూసారంటే ఇంగ్లీష్లోనూ బూతులే, ఇంకా తెలుగులో ఈ తెలుగు మీడియంలో చదివే పిల్లలు కూడా బూతులే మాట్లాడుతున్నారు. నేను ఎన్నిసార్లు విని ఇంకా బాధ వచ్చేస్తూ ఉంటుంది మనకి, కానీ మనం ఏమి చేయలేము, అది వాళ్ళకి సహజమైపోయింది. దీన్ని ఎవరు నియంత్రించాలంటే ఇళ్లల్లో పేరెంట్స్ నియంత్రించాలి. పేరెంట్సే వాడుతూ ఉంటే ఏం చెప్తారు మీరు? అందుకని దీన్ని పిల్లలకు 2 వీలర్స్ ఇవ్వద్దు అన్నది నిబంధనే కదా, నిబంధన. మరి అట్లా ఇచ్చేది పేరెంట్సేగా. పేరెంట్స్ అది అంటే పేరెంట్స్ ఇస్తున్నారంటే వాళ్ళు చచ్చిపోతామని బెదిరిస్తున్నారండి పిల్లలు. నువ్వు కొని ఇవ్వకపోతే నేను చచ్చిపోతా, నువ్వు కొంటావా చచ్చిపోనా. ఇప్పుడు ఫోన్ అయినా అంతే, బైక్ అయినా అంతే, ఇది జరుగుతున్నాయి. కాబట్టి ఇందాక వీళ్ళిద్దరు చెప్పినట్టుగా ప్యానెల్లో కొంచెం మనకి మనమే నియంత్రించుకోవడానికి ప్రయత్నించాలి. ఎవరైనా తప్పు మాట్లాడుతుంటే నాయన ఇది తప్పు అని చెప్పాలి, మన బాధ్యత అది. మాలాంటి వాళ్ళు పెద్దవాళ్ళు కాదు, పూర్వం గురువులు చెప్పేవాళ్ళు. గురువు ఒక బెత్తం దెబ్బేస్తే కేసు. అవును సార్, మీరు బెత్తం వరకు వెళ్ళారు. ఒక మాట అంటేనే మీరు మా పిల్లాడిని అంటారా, మా వాడి మనోభావాలు దెబ్బతాయి. ఇప్పుడు ఈ పదం ఒకటి. మరి ఏం చేస్తారు? గురువు చెప్పాల్సింది విద్య చెప్పాల్సింది గురువే. అది క్రమశిక్షణ. గంటకు వచ్చి పని చేసిపోయే వాళ్ళు, వాళ్ళకి రిలేషన్, స్టూడెంట్స్ రిలేషన్ తక్కువ, చాలా మందికి తక్కువ. గవర్నమెంట్ స్కూల్స్ ఇప్పటికీ ఉన్నాయి కదా. అయినా మీరు మేడం చెప్పినట్టు యుద్ధానికి వస్తున్నారు పేరెంట్స్. వీధి అంతా తీసుకొని వస్తున్నారు. మా అబ్బాయి ముందు కాదు సార్, ముందు ధ్వంసం చేసేస్తున్నారు, మాట్లాడటం కాదు. రాంగ్ కేసు, డిస్క్రిమినేషన్ కేసులు. బాల్యం నుంచే పేరెంట్స్, మేడం చెప్పినట్టు పేరెంట్సే డిసిప్లిన్ నేర్పాలి. సొసైటీలో ఎలా ఉండాలి, ఏం మాట్లాడాలి అనేది వాళ్ళే నేర్పాలి. అక్కడి నుంచి ఇప్పుడు ప్రస్తుతం ఇలా చెడిపోయినా భవిష్యత్తు తరమైనా కొంత స్వేచ్ఛగా స్వచ్ఛంగా వస్తుంది. రైట్. ముగ్గురికి కూడా ధన్యవాదాలండి డిబేట్లో జాయిన్ అయినందుకు. రామనారాయణరాజు గారు, అదేవిధంగా శ్రవణ్ కుమార్ గారు, వడ్లమాన్ దుర్గ గారు, అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు. సో చూశారు కదా, అంటే విలువలు ఈ విషయానికి వస్తే కనుక ఏదైనా ఒక ఇష్యూ జరిగింది, ప్రమోషన్ కోసం ఎంతకైనా దిగజారుతాం అన్నప్పుడు అసలు నెక్స్ట్ జనరేషన్స్కి ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారు చాలామంది మనం గమనిస్తున్నారు. ఈ స్వీయ నియంత్రణతో పాటు తల్లిదండ్రులు కూడా ముఖ్యంగా దీనికి సంబంధించి కూడా ఫోకస్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి కేసులో. సో చూశారు కదా, ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. మరో డిబేట్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ ప్రైమ్ న్యూస్.